కార్మికులు ఈ శ్రామిక్ కార్డును కలిగి ఉంటే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని కార్మిక శాఖ అధికారులు కేశన్న సలీం తెలిపారు. కల్లూరులో భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కార్యాలయాన్ని కర్నూలు 4వ పట్టణ ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి కార్మిక శాఖ అధికారులు కేశన్న సలీంలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ అధికారులు మాట్లాడుతూ కార్మికులు ఈ శ్రామిక్ కార్డును సులభంగా తీసుకొచ్చని ఒకరోజు క్యాంప్ నిర్వహించి కావలసిన వారందరికీ ఈ శ్రామిక్ కార్డులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నరసింహులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ఐకమత్యంగా కలిసి ఉండి సంక్షేమ పథకాలు సాధించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాముల కుమార్, మాదిక రాబర్ట్ తదితరులు పాల్గొన్నారు. కుమార్ గారు, డబ్ల్యూడి గారు, ఇంకా అందరూ వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా విధంగా జరపాలని ఇవన్నీ చేస్తున్నా మన శివరణ గారు కూడా పైకి రావాలని కోరుతున్నా. మిగతా వాళ్ళు కూడా ఇంకా వేదిక రాకుండా నిలబడుతూ ఉన్నారు. వారు కూడా మన కోర్టు సభలో రెడ్డి గారు, అలాగే లేబర్ డిపార్ట్మెంట్ కూడా లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఇద్దరు కూడా, అట్లాగే నాయకులుగా ఉంటున్నటువంటి వాళ్ళు, అట్లాగే కార్మిక సోదరులు అందరూ ఇక్కడికి వచ్చిన వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు, పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇది అసంఘటిత కార్మిక సంఘం. ఇది మామూలుగా మనము ఒక చోట గుర్తుగా పనిచేసే పని కాదు. ఇది అసంఘటిత కార్మిక సంఘం. దీనికి ఏదో చట్టాలు కూడా ఉన్నాయి. వివరాలన్నీ మన లేబర్ సంఘాలు వివరించడం జరిగింది. అయితే దీనికి మనము ముందు ఐక్యంగా ఉండాలి. ఈ సంఘం అనేది ముందు ఐక్యతతో, క్రమశిక్షణతో నడుస్తూనే ఈ సంఘం బలోపేతమై కార్మికులకు ఏదైనా ప్రయోజనం చేకూరాలంటే మన క్రమశిక్షణ, ఐక్యత అన్నిటికన్నా పెంచి నడిపించే వాళ్ళ దగ్గర నీతి, నిజాయితీ. దీన్ని గురించి ఎవరు ఏమనుకున్నా కానీ మన నాయకత్వం అనేది నీతి నిజాయితీగా